హాయ్ అండి, ఇది నా మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి నా డే స్టార్టింగ్ అండి. ఈ ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను. ఫ్రెష్ అయ్యి టీ పెట్టేసుకొని కొంచెం తాగేస్తే నా మైండ్ రీఫ్రెషింగ్ అవుతుంది. సో టీ తాగిన తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేస్తాను అండి. ఇది నా ప్రెగ్నెన్సీ టైం నుంచే బాగా అలవాటు అయిపోయింది. దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాను. సో అందుకే డైలీ టీ తాగేస్తాను మార్నింగ్. తాగేసిన తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అండి. ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండామని చిక్కుడుకాయలు గిల్లుతున్నాను. చిక్కుడుకాయలు గిల్లిన తర్వాత వాటిని కొంచెం పసుపు వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు పోస్తానండి. నీళ్ళు పోసి ఉడకబెట్టేస్తాను. ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఏమైనా చెత్త చెదారం ఉంటే పోతాయని నా ఫీలింగ్. అందులో ఒకటి కర్రీ చేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ వండడం వల్ల నాకు నచ్చదండి. అలాగా సగం ఉడకదు, గింజ సరిగ్గా ఏది బాయిల్ అవ్వదనమాట. అందుకే ప్రతిసారి ఇలానే చేస్తాను. చిక్కుడుకాయ కర్రీ ఎప్పుడు చేసినా ఇంతే. చిన్న ఇంకా కర్రీ స్టార్ట్ చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని, ఇంకా రెగ్యులర్ పద్ధతి అందరికీ వస్తుంది చిక్కుడుకాయ కర్రీ, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. నా స్టైల్లో అయితే ఇలా చేసుకుంటున్నానండి. ఇద్దరమే కదా అండి, అందుకే కొంచెం క్వాంటిటీలో ఇద్దరికి సరిపడానే వండుకుంటాను ప్రతిసారి కూడా. మళ్ళీ ఎలాగో నైట్ వేరే కర్రీ వేసుకోవాలి. రెగ్యులర్గా ఇదే మెను కొంచెం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఎక్కువ ఏం చేయను. కారం కూడా మేము తక్కువ తింటామండి, అందుకే 2 స్పూన్సే, అది కూడా కొంచెమే వేసాను. బాగా కలర్గా అనిపించదు మీకు. మేము ఇలానే లైట్గా తింటామండి స్పైస్. ఇదే అండి ఈరోజు మినీ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ని కిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ.